ఇదే సందర్భంలో మీరే అన్నారు 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి కూడా అక్కడ అంత అంటే నాకైతే గౌరవం వచ్చింది. వాళ్ళకి కూడా ఒక గౌరవం అనేది దాదాపుగా ఇచ్చుంటారు కానీ వాళ్ళకంటే నాకైతే ఎక్కువ ఇచ్చారు. టికెట్ ఇచ్చేటువంటి సందర్భంలో మీకు ఇస్తున్నారని తెలిసిన తర్వాత ఎవరైనా అడ్డుకోవడము లేకపోతే అక్కడ ఒక రకమైనటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఒక ఆదివాసీ బిడ్డ ఇప్పుడు ఎమ్మెల్యే కనబడుతూ ఉన్నారు. దాదాపుగా అక్కడ లంబాడా వర్సెస్ ఆదివాసీ అనేటువంటి ఒక రకమైనటువంటి యుద్ధమే కనబడుతూ ఉంటుంది. ఆదిలాబాద్ ఎంపీ వరకు పోతేనేమో అక్కడ ఒక ఆదివాసీ ఎంపీగా ఉన్నప్పటికీ ఖానాపూర్ వేరేలాగా ఉంటుంది. ఈ యొక్క ఆ పరిస్థితులు ఎట్లా మీరు బేరు చేసుకుంటొచ్చు అన్న? వాస్తవంగా అడ్డుకున్నారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే డబ్బులు పట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరిగినారు. కానీ రేవంత్ అన్న డబ్బులు కమ్ముడు పోయే వ్యక్తి కాడు. ఓకే, చాలా మంది అనుకున్నారు టికెట్లన్నీ కూడా అమ్ముకున్నాడు, ఇది చేస్తున్నారు, రేవంత్ అన్న మీద దున్యబరి మాట్లాడుకున్నారు. అవును, కానీ వెడమ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని. ఎస్, ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఉండే వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు టికెట్ ఇచ్చిండు. డబ్బులతో ఇచ్చినారు. రేవంత్ అన్న నేను డబ్బులు ఇచ్చినా కాదు. అదంటే పాల్దగాళ్ళు కొంతమంది పార్టీ మీద కష్టపడి పనిచేయక ఈరోజు అట్లాంటి వాళ్ళు ఆరోపణలు చేసుకున్నారు తప్ప పార్టీని ద్రోహం చేసేవాళ్ళు, పార్టీ కోవాట్లు అట్లాంటి ఆరోపణలు రేవంత్ అన్న మీద చేశారు తప్ప నిజంగా పార్టీని గెలిపించాలనే ఆలోచన ఉన్నవాడు ఎవరు కూడా రేవంత్ అన్న మీద కామెంట్లు చేయలే. మేము పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాం. ఈరోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భరోసా కల్పించినాం. మా పార్టీ కార్యకర్తలందరూ కూడా భరోసా కల్పించినాం. అరే మనం కష్టి పని చేద్దాం. ఈరోజు నీరు పోసినప్పుడు చెట్టు ఎదిగినప్పుడు కాయలు పండ్లిస్తుంది. ఈరోజు ఇక్కడే మనం ఎమ్మెల్యే గెలిస్తే మనకే క్రెడిట్ దక్కుతుంది, మన పనులు దొరుకుతాయి, మనం అందరూ కూడా బాగుపడతామనే ఆలోచనతో ఆ ప్రాంత వాసులందరికీ భరోసా కల్పించింది తప్ప నాకే టికెట్ కావాలని ఏ రోజు కూడా నేను పైరవి చేయలే. హైదరాబాద్ చుట్టూ కూడా తిరగలే. ఈరోజు నా పనితనాన్ని చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. అందులో ప్రధానంగా రేవంత్ అన్న స్పెసిఫిక్గా నన్ను గుర్తించిండు. ఎవడు ఏం చేసినా ఆ డబ్బులకి రేవంత్ అన్న ఏం చేస్తామని కూడా రేవంత్ అన్న లొంగలే. ఈరోజు అతను కష్టపడే వారికి టికెట్ ఇస్తామన్నారు, కష్టపడే వారికి టికెట్ ఇచ్చారు. ఇదే సందర్భంలో మీ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో రేఖా నాయక్ జాయిన్ అయినటువంటి పరిస్థితి. రేఖా నాయక్ జాయిన్ అవ్వడము వెడ్మా బొజ్జుకు కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే తను లంబాడా సామాజిక వర్గము, మీరు ఆల్రెడీ ఉద్యమాలలో తుడుం దెబ్బ నుంచి మొదలుకొని ఆదివాసీ విద్యార్థి సంఘాల నుంచి మొదలుకొని ప్రతి దానిలో మీరు క్రియాశీలకంగా ఉన్నారు. కలిసి వచ్చింది అనుకోవచ్చా? ఏ విధంగా కలిసి వస్తారన్నా? ఇప్పుడు ఆ పీరియడ్లో వాస్తవంగా ఆమెకు కూడా వ్యతిరేకత బాగానే ఉన్నది. వాస్తవంగా ఆ ఏరియా అంతా కూడా టికెట్ రాకపోవడం కూడా ఆమె మీద మైనస్ ఉంది. సరే కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఆమెకు మా పార్టీలో వచ్చింది. నేను మనస్ఫూర్తిగా ఆమెను ఆహ్వానం పలికాను. చాలా మంది ఏమనుకున్నారంటే అరే ఎందుకు ఆహ్వానిస్తారు ఇదంటే, అరే పార్టీ తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. ఏ రోజు పార్టీ తీసుకునే నిర్ణయానికి ఏ రోజు కూడా నేను వ్యతిరేకించలే. ఆ రోజులో ఆమె తిరిగినా సరే తిరుగుమని చెప్పినా మాతోడు కూడా ఆమె కూడా ఢిల్లీ వరకు పోయి పైరు చేసింది. ఏ రోజు అదేవిధంగా కర్ణాటక ఉప మంత్రిని పోయి కలిసినారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినారు. అని వాళ్ళంతా ప్రయత్నాలు చేసినా నేను ఏ రోజు కూడా నేను భయపడలే. ఓకే, నాకు నమ్మకం, విశ్వాసం. ఈరోజు మనకు ప్రజలు నమ్మకం ఈరోజు సర్వేలు చేశారు. ఆ సర్వేలలో తప్పకుండా మన పేరు వస్తాయనే నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకు ఉండే. అదే రకంగా సర్వేల అదే బేస్ మీద ఇచ్చినాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా సర్వేలు చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిండు. ఓకే, ఆ రకంగా ఇదేం తప్ప దాంతో నాకేం ప్రాబ్లం ఏం లేదు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికి వెళ్ళి ఒక రకమైనటువంటి ఆవిష్కరణ చేయలేదు. లేదు అంటే ఒక కనీసం ఒక శంకుస్థాపన కూడా చేసినటువంటి సందర్భం లేదు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఆ యొక్క పనిని చేపించాలి అనేటువంటి ఆలోచనతో వెడ్మ బుజ్జు ఉన్నాడు అవును అనేటువంటి మాట వినబడతా ఉంది. ఎలాంటి కార్యక్రమానికి పూనుకోబోతున్నారు? తప్పకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాల మీద అన్నిటి కూడా మేము తయారు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రిని ఈ రోజు కూడా టైం ఇస్తే మేము కలుద్దాం అనుకున్నాం. మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు మేమంతా కూడా కలిసి. ఎందుకంటే నా దగ్గరనే మొట్టమొదటి ప్రోగ్రాం పెట్టబోతున్నారు. నా ప్రాంతంలో సదర్మట్ కెనాల్ నిర్మాణం చేయాలి, ఒక 7 కిలోమీటర్లు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు మరమ్మతులు అయితే చేయిస్తామన్నారు. కానీ దానికి రీడిజైన్ చేయాలి. రీడిజైన్ చేయాలంటే ఒక 1000 కోట్ల వరకు అవసరం ఉంటుంది. అదే మరమ్మతులు అయితే 5-6 కోట్లు అది చేస్తామని చెప్పారు. ఈసారి కాపాడు కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రధానమైన సమస్య ఆ ప్రాంతంలో కడెం ప్రాజెక్ట్ ఒకటి, అదేవిధంగా ఖానాపూర్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల, అదేవిధంగా ఆ ప్రాంతంలో పోడు భూములకు సంబంధించిన సమస్య కావచ్చు, అదేవిధంగా మంచి ఒక కళాశాల కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అట్లాంటివి కావాలని ఉంది. ఆ ప్రపోజల్స్ అనేది కూడా మేము రేవంత్ అన్న గారు రాకంటే ముందు మేము అతనితో డిస్కస్ చేస్తాం. తప్పకుండా ఇవి చేయాలని చెప్తాం. మొట్టమొదటి విజయం నేను ఏంటిదంటే ఇంద్రవెల్లి స్తూప్ అనే ఒక స్మృతివనంగా ఏర్పాటు చేయడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. అది మొట్టమొదటి ప్రారంభం చేయబోతున్నాం. స్టోన్ కూడా ఆ రోజు ఏర్పాటు చేయబోతున్నాం. ఆ బడ్జెట్ కూడా వచ్చే నెలలో పెట్టబోతున్నారు. వచ్చేటువంటి సంవత్సరానికి 24-25 బడ్జెట్ను పెట్టబోతున్నారు. దానిలో ఖానాపూర్ నియోజకవర్గానికి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు
వెడ్మ బొజ్జుగా మీరు చాలా హామీలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అలాగే మీ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అప్లికేషన్లు అయితే ప్రస్తుతానికి తీసుకున్నారు. ఎలాంటి వనరులను మీ నియోజకవర్గానికి తరలించబోతుంది? మా ప్రాంతానికి విద్య, వైద్య, వ్యవసాయం ఈ 3 రంగాలపైన ప్రత్యేకమైన దృష్టి సారించడం అనేది జరుగుతుంది. విద్యాపరంగా ఆ ప్రాంతంలో కళాశాలలు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడైతే మనకు అవసరం ఉంది ఆ ప్రాంతంలో. అదేవిధంగా వైద్యపరంగా ఆ ప్రాంతంలో అన్ని రకాలుగా డాక్టర్లను పులిపిలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ పరంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు కడెం ప్రాజెక్ట్ మరమ్మతులు చేపట్టాలి, అదేవిధంగా దాని ఒక రీడిజైన్ చేయాలి, అదేవిధంగా సదర్మట్ కాలువలు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో చాలా రకాల ఆ ప్రాంతంలో చెరువులు కట్టడం అనేది జరిగింది. మత్తడి కావచ్చు, త్రివేణి సంగమం కావచ్చు, చిక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు, లచ్చంపూర్ ప్రాజెక్ట్ కావచ్చు, చింతగూడ ప్రాజెక్ట్ కావచ్చు, అంటే చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. వాటన్నిటి కూడా కాలువలు కావచ్చు, అన్ని మరమ్మతులు చేసి సాగునీరు అందించాలి. ఆ వాటన్నిటి మీద ఫోకస్ పెడుతున్నాం. అదేవిధంగా పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత మా పైన ఉంది. అవి చూపెడతాం కూడా.